ఆగస్ట్ 2 దేవుని వాక్య ధ్యానం. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను 15:15. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియపరచుచూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువులో మనము స్థిరపరచబడిన వారంగా ఉండాలి. ఆయనలో మనం ముందుకు కొనసాగించబడి ఆయన ద్వారా ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతుంది. 15వ అధ్యాయం యోహాను సువార్త మీరు గమనించినప్పుడు ఆయనలో ఉండేటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతుంది. ద్రాక్షవల్లి తీగలు ఏ విధంగా కలిసి జీవిస్తాయో అదే రీతిలో నీవు దేవునితో అంటుకట్టబడిన వానిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చువారు ఇక దాసులుగా కాదు కానీ క్రీస్తు స్నేహితులుగా థియోఫిలో అనే మాటను వాడటం మనం గమనిస్తాం. దేవుని యొక్క స్నేహితుడు. నిజమే ప్రియులారా, మనము చాలామంది స్నేహాన్ని కోరుకుంటాం. అయితే దేవుని స్నేహాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ లోక సంబంధమైన స్నేహం దేవుని దృష్టికి వెర్రితనం. కానీ నీవు దేవునితో స్నేహం చేస్తే నీ జీవితం ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి ప్రభు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన స్నేహితునిగా ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువే మనకు గొప్ప స్నేహితుడై ఉండగా ఆయనలో మనం స్థిరపరచబడి ఆయన ద్వారా ముందుకు కొనసాగింపబడే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని స్నేహితునిగా మనం మారతామో స్నేహంలో స్వార్థం ఉండదు. స్నేహములో ఖచ్చితంగా తప్పును ఖండించే వారంగా ఉంటారు. స్నేహములో దాపరికాలు మాత్రమే కాకుండా ప్రేమను కూడా అపరిమితంగా పంచేదిగా మనకు కనబడుతుంది. ఇలా స్నేహితుని యొక్క లక్షణాలు ఎన్నో మనం చూడగలుగుతాం. అలాంటి లక్షణాలను మనం స్నేహంలో ఉన్నప్పుడు ఎదుటివారి నుండి కోరడం మాత్రమే కాదు, మనం కూడా ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇక నీవు దాసుడవు కాదు, దాసురాలువి కాదు, దేవుని స్నేహితురాలువు. అట్టి కృపలో ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీవు మమ్మల్ని స్నేహితులుగా పిలిచావు నాయనా. అట్టి కృపలో బిడ్డలను దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు ఆరాధనలన్నిటిలో నీ కృప బిడ్డల మీద ఉంచండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.